ఇవాల్టి ఎడిటోరియల్ టైటిల్లోకి వస్తే టైటిల్ వచ్చేసి ఏ లాంగ్ లిస్ట్ అని చెప్పి మనకి చెప్తుంది. సో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఒక ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా కొన్నింటిని రికగ్నైజ్ చేసే లిస్ట్ ఇది. ద డెసిగ్నేషన్ ఆఫ్ టీఆర్ఎఫ్ యాజ్ ఎ టెర్రర్ గ్రూప్ షుడ్ పుట్ మోర్ ప్రెషర్ ఆన్ పాకిస్తాన్. అసలు ఏం జరిగిందంటే ద డెసిషన్ ఆఫ్ ద యుఎస్ టు డెసిగ్నేట్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ గ్రూప్ that claimed responsibility for the Pahalgam terror attack in April 2025 as a foreign terrorist organization and a specially designated global terrorist is a development that should undergird the global fight against terror. So basically అమెరికా ఏం చేసింది, అమెరికా ఏం చేసిందంటే మనకి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్, ఈ పేరు మీరు విన్నారా? పహల్గామ్లో టెర్రర్ అటాక్ జరిగినప్పుడు మేమే చేశాము అని రెస్పాన్సిబిలిటీని క్లెయిమ్ చేసిన ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ని అమెరికా ఇప్పుడు ఏమని డెసిగ్నేట్ చేసింది? ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అమెరికా దాన్ని డెసిగ్నేట్ చేసింది. అండ్ స్పెషల్లీ డిజైన్డ్ గ్లోబల్ టెర్రరిస్ట్గా దాన్ని డెసిగ్నేట్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈజ్ అ డెవలప్మెంట్ దట్ షుడ్ అండర్గర్డ్ అంటే సపోర్ట్. అండర్గర్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సపోర్ట్ ద గ్లోబల్ ఫైట్ అగెనిస్ట్ టెర్రర్. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజంకి వ్యతిరేకంగా జరుగుతున్న ఫైట్కి అమెరికా చేసిన ఈ డెసిషన్ అనేది, అమెరికా తీసుకునే నిర్ణయం అనేది సపోర్ట్ చేస్తుంది అని అర్థం. అంటే ఒక వరల్డ్ సూపర్ పవర్ అనేది ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా మేము డెసిగ్నేట్ చెప్తున్నాము అని చెప్పడం ఇట్స్ అన్ ఎక్నాలజ్మెంట్. ఒక పెద్ద కంట్రీ ఎక్నాలజ్ చేసిందంటే మిగిలిన కంట్రీస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి అనే మైండ్లోకి మనం వెళ్ళొచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం పైన చేసే పోరాటంలో ఇది చాలా వరకు సహాయపడుతుంది అని అర్థం. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ కాల్డ్ ఇట్ ఎ టైమ్లీ అండ్ ఇంపార్టెంట్ స్టెప్. ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీన్ని ఒక టైమ్లీ అంటే సరైన సమయంలో జరిగిన మరియు ఇంపార్టెంట్ స్టెప్గా అభివర్ణించింది. ఫర్ వన్, the US State Department has acknowledged the severity of Pahalgam attack. సో అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ పహల్గామ్ అటాక్ యొక్క సివియరిటీని ఎక్నాలెడ్జ్ చేసినట్టుగా మనకి ఇప్పుడు దీని ద్వారా అర్థమవుతుంది. ఎక్నాలెడ్జ్ అంటే అర్థం ఏంటమ్మా? యాక్సెప్ట్. సివియరిటీ అంటే తీవ్రత. సో ఇండియా ఎప్పటి నుంచో చెప్తోంది, మొత్తుకుంటోంది, ఇది చాలా తీవ్రమైన సమస్య, మీరందరూ కూడా గుర్తించాలి, పాకిస్తాన్ యొక్క స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇది అని చెప్పి ఇండియా చెప్తూనే ఉంది. అయితే దాన్ని ఇప్పుడు అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ దాన్ని ఎక్నాలెడ్జ్ చేసినట్టుగా మనం చెప్పొచ్చు, అంటే యాక్సెప్ట్ చేసినట్టుగా చెప్పొచ్చు. ఇట్ ఆల్సో నేమ్స్ ద టీఆర్ఎఫ్ యాజ్ ఎ ఫ్రంట్ అండ్ ప్రాక్సీ ఫర్ ద లష్కర్-e-తైబా విచ్ పాకిస్తాన్ క్లెయిమ్స్ ఇట్ హ్యాస్ రెండర్డ్ డిఫంక్ట్. సో లష్కర్-e-తైబాని కంప్లీట్గా మేము డిఫంక్ట్ చేసేసాము. అంటే డిఫంక్ట్ అంటే సంథింగ్ ఈజ్ డిఫంక్ట్, ఇట్ ఈస్ నో లాంగర్ ఎగ్జిస్టింగ్. అది అసలు ఇంకా ఎగ్జిస్టెన్స్లోనే లేదు, దాన్ని కంప్లీట్గా మేము డిఫంక్ట్ చేసేసామని పాకిస్తాన్ చెప్తుంది, దేన్ని? లష్కర్-e-తైబాని. కానీ ఇప్పుడు అమెరికా యొక్క ఈ స్టేట్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది? ఈ టీఆర్ఎఫ్ అనేది లష్కర్-e-తైబా యొక్క ప్రాక్సీ. ఓకే, వెనకాల ఉన్నదేమో లష్కర్-e-తైబాయే, ఆ పేరు కాకుండా పేరు మార్చుకొని వేరే పేరుతో బయటికి కనిపిస్తున్న సంస్థ ఏదైనా, కానీ దీని వెనకాల ఉన్నది మాత్రం LETA అని చెప్పడం జరుగుతుంది. అంటే పాకిస్తాన్ చెప్తుంది అబద్ధం అని. Even though the US added groups such as the LET and Jaish-e-Mohammed to its FTO list in 2001, they have masterminded attacks in India since then. సో ఈ లష్కర్-e-తైబా మరియు జైష్-e-మొహమ్మద్ లాంటి సంస్థల్ని అమెరికా ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా 2001లోనే వాటి లిస్టులో పెట్టాయి. అయినప్పటికీ కూడా ఇండియాలో చాలా టెర్రర్ అటాక్స్ అనేవి మాస్టర్ మైండ్ చేయడం అంటే ఏంటమ్మా? వాటికి ప్లానింగ్ వేసి నడిపించాయి అని అర్థం. అంటే ఇప్పుడు అమెరికా వీటిని FTOగా పెట్టినంత మాత్రాన ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని కాదు, కానీ ఒక గుర్తించినట్టు, ఇండియా చెప్తున్న వాదనకి బలం చేకూరినట్టుగా మనం చెప్పొచ్చు. ద US has also partially made amends for the TRF's name having been kept out of UN Security Council resolution condemning the Pahalgam attack, apparently at Pakistan's behest, but with the concurrence of the US and other P5 members. సో దీని అర్థం ఏంటి? ద US has also partially made amends.
మేడ్ అమెండ్స్ అంటే అర్థం ఏంటంటే మనం చేసిన తప్పుకి కొంతలో కొంత మనం పరిహారం చెల్లించుకోవడం అన్నట్టు, లేకపోతే దానికి కరెక్షన్ చేసుకున్నట్టు. అమెండ్మెంట్ అంటే అర్థం ఏంటంటే మనం సవరణ అంటాం కదా, ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని కొంతలో కొంత అమెరికా సవరించుకున్నట్టు అని చెప్తున్నారు. ఏంటి ఆ తప్పు? టీఆర్ఎఫ్స్ నేమ్ హ్యావింగ్ బీన్ కెప్ట్ అవుట్ ఆఫ్ యుఎన్ఎస్సి రెజల్యూషన్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్లో పహల్గామ్ అటాక్ని కండెమ్ చేస్తూ వచ్చిన రెజల్యూషన్లో ఈ పేరు అనేది మెన్షన్ చేయలేదు. ఎందుకని? పాకిస్తాన్ ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసిందని, మరియు యుఎస్ మరియు అదర్ P5 మెంబర్స్ కూడా దాన్ని పాకిస్తాన్ చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల అని చెప్పొచ్చు. అంటే పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి ఒక రెజల్యూషన్ బయటకు వచ్చింది. ఆ రెజల్యూషన్లో టీఆర్ఎఫ్ పేరు అనేది మెన్షన్ చేయలేదు. ఇండియా ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ చెప్పిన మాటకి వాల్యూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ యొక్క రిక్వెస్ట్ని బేస్ చేసుకొని ఆ పేరు పెట్టలేదు. అదొక తప్పు. ఆ తప్పుకి కొంతలో కొంత కరెక్షన్ ఇప్పుడు అమెరికా చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ క్లియర్గా దీన్ని ఒక ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డెసిగ్నేట్ చేసింది. కాబట్టి it is hoped that the designation will now help India's case in designating the TRF at the UNSC under the 1267 Committee for Sanctions, and also strengthening the transnational legal pursuit of those behind the attack. It is hoped that the designation will now help India's case in designating the TRF at the UNSC. సరే, ఇప్పుడు అయిపోయింది. అక్కడ అమెరికా అనేది ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా దీన్ని డెసిగ్నేట్ చేసేసింది. ఇప్పుడు ఇండియా నెక్స్ట్ ప్రయత్నం ఏంటి? యుఎన్ఎస్సిలో దెర్ ఇస్ అ కమిటీ కాల్డ్ 1267 కమిటీ. ఇది 1999లో ఏర్పాటు చేయబడ్డ కమిటీ. ఇది కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పైన శాంక్షన్స్ విధించడం కోసం, ఆంక్షలు విధించడం కోసం ఏర్పాటు చేయబడ్డ కమిటీ. ఒసామా బిన్ లాడెన్ పైన, అలాగే కొన్ని దానికి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ పైన ఆంక్షలు, అంటే వాటికి ఎటువంటి టెర్రర్ ఫండింగ్ అనేది లేకుండా చేయడం, మరియు ఆర్మ్స్ ఎంబార్గో అంటే ఆయుధాలని కంప్లీట్గా వాళ్ళు వాడకుండా నిషేధించేలాగా చేయడం, కొన్ని శాంక్షన్స్ విధించేలాగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. రెజల్యూషన్ నెంబర్ 1267తో, అందుకే 1267 కమిటీ అని చెప్పి దీన్ని అంటారు. సో ఆ కమిటీ కింద దీన్ని కూడా మన టీఆర్ఎఫ్ని కూడా చేర్చేయాలనేది ఇండియా యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నానికి అమెరికా తీసుకునే ఈ నిర్ణయం అనేది కొంతలో కొంత ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అనమాట. అలాగే ఆల్సో స్ట్రెంథనింగ్ ద ట్రాన్స్నేషనల్ లీగల్ పర్సూట్ ఆఫ్ దోస్ బిహైండ్ ద అటాక్. ఈ అటాక్కి కారణమైన వాళ్ళని పట్టుకోవడానికి ట్రాన్స్నేషనల్ అంటే ఒక దేశం అని కాదు, మల్టిపుల్ కంట్రీస్ కలిసి లీగల్గా వాటిని ఈ అటాక్ చేసిన వాళ్ళని పట్టుకునే ప్రయత్నాన్ని కూడా ఇది స్ట్రెంగ్త్ చేకూరుస్తుంది అని చెప్తాను. వైల్ దిస్ ఈజ్ ఎ పాజిటివ్ స్టెప్, ఇట్ ఈస్ నెసరీ టు పుట్ ద ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్స్ అదర్ యాక్షన్ సిన్స్ ద పహల్గామ్ అటాక్ ఇన్ టు పర్స్పెక్టివ్. ఇది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ స్టెప్ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఆల్సో నెససరీ టు పుట్ ద ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్స్ అదర్ యాక్షన్స్. పహల్గామ్ టెర్రర్ అటాక్ అయిన తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న రకరకాల అదర్ యాక్షన్స్ని కూడా మనం దృష్టిలో పెట్టాలి. వాటిని కూడా మనం యూ హ్యావ్ టు పుట్ దెమ్ ఇన్ టు పర్స్పెక్టివ్. వాటిని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకొని మనం చూడాలి. అంటే అమెరికా ఓవరాల్గా ఈ ఒక్క నిర్ణయాన్ని బట్టి అమెరికా యొక్క యాటిట్యూడ్ మనం డిసైడ్ చేయలేం. అసలు అమెరికా ఇండియాకి సపోర్టివ్గా ఉందా లేదా అనే విషయాలు మనకు తెలియాలంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. After India launched the Operation Sindoor, the US has countered India's narrative on the 4-day conflict on several occasions. ఇండియా ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసిన తర్వాత అమెరికా అనేది ఇండియా యొక్క నెరేటివ్ అంటే స్టోరీ, అంటే మనం ఏదైతే వెర్షన్ వినిపిస్తున్నామో దాన్ని అమెరికా కౌంటర్ చేసింది ఆన్ ద 4-day కాన్ఫ్లిక్ట్ ఆన్ సెవరల్ అకేషన్స్. 4 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో అమెరికా అనేది ఇండియా యొక్క నెరేటివ్ని కౌంటర్ చేసింది చాలా సందర్భాల్లో. కౌంటర్ అంటే మనం చెప్పిన దానికి ఆపోజిట్ చెప్పింది. ఇండియా ఏం చెప్తుందంటే పాకిస్తాన్ మనకు రిక్వెస్ట్ చేసింది, పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయడం వల్ల మనం వాళ్ళ ఓటమిని కైండ్ ఆఫ్ అంగీకరించి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల మనం ఆపరేషన్ సింధూర్ని ఆపినట్టుగా ఇండియా చెప్తుంటే అమెరికా ఏముంటుంది, రెండింటి మధ్య నేను నెగోషియేషన్ చేశాను, 2 దేశాల మధ్య ట్రేడ్ని నేను లెవరేజ్గా యూజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్గా ఉపయోగించి నేను చెప్పిన మాట వినకపోతే 2 కంట్రీస్ మీద శాంక్షన్స్ విధించేస్తామని భయపెట్టి 2 కంట్రీస్ని నేను దారిలోకి తీసుకొచ్చానని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. Mr. Trump as well as Secretary of State Marco Rubio have repeatedly made the claim that the US negotiated the India-Pakistan ceasefire and averted a nuclear conflict by using trade ties as a leverage, an equivalence which Pakistan has been happy to endorse. సో చెప్పాను కదా, ఇప్పుడు ట్రంప్ మరియు
యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఏమంటున్నారు, అమెరికా నెగోషియేట్ చేసింది, ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం అమెరికా వహించింది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య. అండ్ ఇది రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ రావడానికి అమెరికా కారణమే. సీజ్ ఫైర్ ఏంటంటే కాల్పుల విరమణ, యుద్ధాన్ని విరమించడం, అది అమెరికా వల్లే జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అండ్ ఎవర్ట్ అంటే జరగకుండా ఆపడం. న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్, రెండు దేశాల మధ్య న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ లేకుండా మేము ఆపగలిగాము. యూజింగ్ ట్రేడ్ టైస్ యాజ్ లెవరేజ్, రెండు దేశాలకి అమెరికాతో ఉన్న ట్రేడ్ టైస్ అంటే సంబంధాలు. సో ఈ వ్యాపార సంబంధాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధాలని లెవరేజ్గా, వాటిని ఒక పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సింగ్ వెపన్గా యూజ్ చేసి మేము ఈ యుద్ధం జరగకుండా ఆపగలిగామని చెప్పేసి అమెరికా చెప్తోంది. దాన్ని పాకిస్తాన్ హ్యాపీగా ఎండోర్స్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియాని రిక్వెస్ట్ చేసింది ఆపమని అంటే కొంచెం పాకిస్తాన్కి పరువు తక్కువ. అందుకని చెప్పి పాకిస్తాన్ అమెరికా నెగోషియేట్ చేసింది హ్యాపీగా, అమెరికా నెగోషియేట్ చేయబట్టి మేము ఊరుకున్నాం అనే విషయాన్ని ఎండోర్స్ అంటే సపోర్ట్ చేయడానికి చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు అక్కడెక్కడ తగ్గట్లేదనే విషయం వస్తుంది. మిస్టర్ ట్రంప్స్ unprecedented White House lunch and praise for Pakistan military chief Field Marshal Asim Munir came hours after government had said that the PM Narendra Modi had cleared the picture with Mr. Trump, and brings into question just how much pressure the US is willing to put on Pakistan to act against terrorism. అయితే ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి ఇక్కడ. మిస్టర్ ట్రంప్స్ అన్ప్రెసిడెంటెడ్ వైట్ హౌస్ లంచ్ అండ్ ప్రైజ్ అంటే ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ మరియు ఫీల్డ్ మార్షల్ అయిన అసిమ్ మునీర్ని లంచ్కి పిలిచి, ఎక్కడ వైట్ హౌస్లో లంచ్కి పిలవడం అనేది జరిగింది. అతన్ని ట్రంప్ పొగడ్డం అనేది కూడా జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ఇట్ కేమ్ అవర్స్ ఆఫ్టర్ గవర్నమెంట్ హ్యాడ్ సెడ్ దట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాడ్ క్లియర్డ్ ద పిక్చర్ విత్ మిస్టర్ ట్రంప్. మోదీ గారు ట్రంప్తో మాట్లాడే విషయాన్ని క్లియర్ ద పిక్చర్ అంటే అర్థం ఏంటమ్మా, కన్ఫ్యూజన్ అంతా తీసేశారు. క్లియర్ పిక్చర్ అంటే అర్థం ఏంటి, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు అని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన కొన్ని గంటలకే ఈయన పాకిస్తానీ ఫీల్డ్ మార్షల్ని తీసుకొచ్చి లంచ్ ప్రొవైడ్ చేసి వైట్ హౌస్లో అతన్ని పొగిడారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలియట్లేదు. సో దిస్ బ్రింగ్స్ ఇన్ టు క్వశ్చన్ జస్ట్ హౌ మచ్ ప్రెజర్ ద యూఎస్ ఈస్ విల్లింగ్ టు పుట్ ఆన్ పాకిస్తాన్ టు యాక్ట్ అగెన్స్ట్ టెర్రరిజంకి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఫైట్ చెయ్యాలి అన్నట్టు ఎంత ప్రెజర్ అమెరికా పాకిస్తాన్ మీద పెడుతుంది అనే విషయంలో మనకి క్లారిటీ అనేది రావట్లేదు. సో ప్రశ్న అనేది వచ్చే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి, ఎంత ప్రెజర్ పాకిస్తాన్ మీద అమెరికా పెట్టడానికి సిద్ధంగా ఉంది అని. The Trump administration had held out the promise of doing more to support India in its fight against terrorism by fast-tracking extradition in April of Tahawur Hussain Rana, who was wanted by India for the 2008 Mumbai attacks. 2008 ముంబై అటాక్స్కి కారణమైన ఈ తహవూర్ హుస్సేన్ రానా అమెరికాలో ఉన్నాడు. వాడిని ఇండియాకి ఎలాగైనా తెప్పించాలని ఇండియా ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎక్స్ట్రాడిషన్ అని చెప్పంటాం. ఆ ప్రయత్నానికి మేము సహకారం అందిస్తామని చెప్పేసి అమెరికా అంటోంది. అండ్ టెర్రరిజం పైన ఇండియా చేస్తున్న పోరాటానికి మేము ఇంకా సపోర్ట్ చేస్తామని కూడా అమెరికా అంటోంది. ఇట్ ఈస్ హోప్డ్ దట్ ద TRF లిస్టింగ్ మీన్స్ దట్ the US is recommitting to that objective. సో TRFని ఇప్పుడు ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా లిస్ట్ చేసింది కాబట్టి ఎస్, ఇప్పుడు అమెరికా ఇండియాకి టెర్రరిజం పైన చేస్తున్న పోరాటంలో సపోర్ట్ చేస్తుంది అన్న విషయాన్ని మనం నమ్మొచ్చు అని మనకి అనిపిస్తుంది. Given that the real challenge lies more in credibly ending Pakistan's support to these groups, New Delhi must focus on its efforts, diplomatic as well as legal, to ensure justice for the victims and to prevent further terrorist attacks. So given that the real challenge lies more in credibly ending Pakistan's support to these groups, పాకిస్తాన్ ఈ గ్రూప్స్కి ఇస్తున్న సపోర్ట్ని మనం క్రెడిబుల్గా, నమ్మదగిన విధంగా, విశ్వసనీయంగా ఎండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్. సో ఇండియా మరి దేనిపైన ఫోకస్ చేయాలి? తన ఎఫర్ట్స్ని డిప్లొమాటిక్ యాజ్ వెల్ యాజ్ లీగల్ ఎఫర్ట్స్ని దేనిపైన ఫోకస్ చేయాలంటే టు ఎన్ష్యూర్ జస్టిస్ ఫర్ ద విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేలా చేయడం పైన ఫోకస్ చేయాలి. ఫర్దర్ టెర్రరిస్ట్ అటాక్స్ జరగకుండా ఉండేలాగా యాక్షన్స్ తీసుకునేలాగా ఇండియా తన ఎఫర్ట్స్ని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో మరి ట్రై ఆన్సరింగ్ దీస్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ యొక్క టోన్ ఎలా ఉంది? లాడేటరీ అంటే ప్రశంసించేలాగా. ఎప్రిషియేటివ్గా ఉందా? లేదు. సర్కాస్టిక్ వెటకారంగా ఉందా? లేదు. అనలిటికల్, ఎస్, ఇది అనలైజ్ చేస్తుంది. అనలిటికల్గా ఉందని మనం చెప్పొచ్చు. ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకుండా ఉందా? లేదు. It is analytical. What is the central idea conveyed by the passage?
సో ఈ ప్యాసేజ్ కన్వే చేస్తున్న మెయిన్ ఐడియా ఏంటి? అమెరికా హ్యాస్ ఆల్వేస్ సపోర్టెడ్ ఇండియా ఇన్ ఇట్స్ ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం. అమెరికా ప్రతిసారి కూడా ఇండియాని సపోర్ట్ చేసింది అని చెప్పడం మెయిన్ ఐడియానా? అలా ఏం కనిపించలేదు మనకి. టీఆర్ఎఫ్ డెసిగ్నేషన్ ఎస్ అ టెర్రర్ గ్రూప్ బై ద యుఎస్ వీకెన్స్ పాకిస్తాన్ స్టాండ్స్. సో టీఆర్ఎఫ్ని ఒక టెర్రర్ గ్రూప్గా డెసిగ్నేట్ చేయడం అనేది పాకిస్తాన్ యొక్క స్టాండ్స్ని వీకెన్ చేస్తుంది అని చెప్పడం మెయిన్ ఉద్దేశమా? వైల్ టీఆర్ఎఫ్స్ డెసిగ్నేషన్ ఈజ్ పాజిటివ్, కన్సిస్టెంట్ ప్రెషర్ ఆన్ పాకిస్తాన్ ఈజ్ నెసరీ. ఎగ్జాక్ట్లీ. సో టీఆర్ఎఫ్ని డెసిగ్నేట్ చేయడం అనేది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అయినప్పటికీ అదొకటే సరిపోదు, కన్సిస్టెంట్గా పాకిస్తాన్ పైన ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంది. కన్సిస్టెంట్గా పాకిస్తాన్ పైన ప్రెషర్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి లాజికలీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? సో ప్యాసేజ్ నుంచి లాజికల్గా మనం చెప్పగలిగేది ఏంటి? ద యూఎన్ఎస్సీ హెస్ ఫెయిల్డ్ టు లిస్ట్ ఎనీ పాకిస్తానీ బేస్డ్ గ్రూప్స్ యాజ్ టెర్రర్ అవుట్ఫిట్స్ కంటిన్యూ టు థ్రైవ్ డిస్పైట్ ఇంటర్నేషనల్ బ్యాన్స్. ఇంటర్నేషనల్ బ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి తమ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందే జైషే మహమ్మద్ మరియు లష్కర్ ఏ తైబాని FTOగా అమెరికా డెసిగ్నేట్ చేసింది 2001లో. అయినప్పటికీ కూడా దే మాస్టర్ మైండెడ్ సెవరల్ అటాక్స్ ఇన్ ఇండియా. ఇది కరెక్ట్. Which of the following assumptions does author make? Diplomatic pressure can help reduce cross-border terrorism. Yes. Cross-border terrorism తగ్గాలంటే డిప్లొమాటిక్ ప్రెజర్ అనేది అవసరము. ఓకే, లీగల్ ప్రెజరు, డిప్లొమాటిక్ ప్రెజర్ కూడా కావాలి. గ్లోబల్ డెసిగ్నేషన్స్ పెట్టినంత మాత్రం ఆటోమేటికల్గా టెర్రరిజం తగ్గిపోదు. పాకిస్తాన్స్ మిలిటరీ ఇండియా కంటే పవర్ఫుల్ ఏమీ కాదు. ఇండియా అమెరికాతో రిలేషన్స్ సివియర్ అంటే అర్థం ఏంటమ్మా? కట్ చేసుకోమని కూడా చెప్పట్లేదు. డిప్లొమాటిక్ ప్రెజర్ వల్ల క్రాస్ బోర్డర్ టెర్రరిజం తగ్గుతుందని చెప్తున్నారు. ఇంగ్లీష్లో వీక్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ద్వారా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. APPSC, TGPSC, బ్యాంక్, SSC, రైల్వే అన్నిటికీ కోర్సెస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అస్.